వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అతను కిలాడి దొంగ. పోలీసుల కళ్ళు కప్పి తిరగడంలో ఆరితేరినవాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 మండలాలు, 13 చోట్ల దొంగతనాలు. మన్యం ప్రాంతంలో ప్రజల ఇంటికి తాళం వేయాలంటేనే భయపడేలా చేసిన ఆ గజ దొంగ ఆట కట్టించారు అడ్డదేగల పోలీసులు. అసలు ఆ దొంగ ఎవరు? ఇన్ని దొంగతనాలు ఎలా చేశాడు? ఆ పట్టుబడ్డ లక్షల విలువైన సొత్తు వెనుక ఉన్న కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే గత కొన్ని నెలలుగా రంపచోడవరం డివిజన్ పరిధిలోని అడ్డదేగల, రాజవొమ్మంగి, గంగవరం, వైరామవరం, మారేడుమిల్లి మరియు రంపచోడవరం మండలాల్లో వరుస దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఎన్ని నిఘా నేత్రాలు పెట్టినా ఆ దొంగ మాత్రం దొరకకుండా చిక్కి చూడకుండా పోతున్నాడు. అయితే ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పాపంపేట గ్రామం వద్ద అడ్డదేగల ఎస్ఐ వినోద్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో AP 05AN 3681 నెంబర్ గల ఒక బైక్పై ఒక యువకుడు వస్తున్నాడు. పోలీసులను చూడగానే అతని ముఖంలో వణుకు, ఏదో తెలియని భయం. ఆ అనుమానమే అతనిని పోలీసులకు పట్టించింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతని పేరు మజ్జిప్రసాద్. ఏలేశ్వరం సమీపంలోని దెబ్బలపాలెం ప్రాంతానికి చెందినవాడు. కేవలం అప్పుల బాధ నుంచి గట్టెక్కేందుకే ఇతడు దొంగగా మారాడంటే నమ్మశక్యంగా లేదు. గతంలో క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి ఏకంగా 4 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ అప్పులు తీర్చడానికే షార్ట్కట్ వెతుక్కున్నాడు. పకటిపూట బైక్పై గ్రామాల్లో తిరుగుతూ ఏ ఇళ్ళకైతే తాళాలు వేసి ఉంటాయో వాటిని మార్కు చేసుకునేవాడు. ఆ తర్వాత అతను చూసి లోపలికి చొరబడి హస్తలాఘవం ప్రదర్శించేవాడు. రికవరీ చేసిన సొత్తు చూస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే. 122 గ్రాముల బంగారం, ఇందులో గొలుసులు, రింగులు, కమ్మలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 12 లక్షల రూపాయలు. దీనితో పాటు 1,50,000 రూపాయల విలువైన వెండి వస్తువులు, మొత్తంగా 13,50,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని బాధితులకు ఊరటనిచ్చారు పోలీసులు. అత్యంత వేగంగా, చాకచక్యంగా వ్యవహరించి ఈ గజదంగను పట్టుకున్న అడ్డదేగల సిఐ నరసింహమూర్తిని, అలాగే ఎస్ఐ వినోద్ని మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ అమిత్ పర్దర్ ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో వారు చూసిన తెగువకు నగదు రివార్డులను కూడా ప్రకటించారు. ఈ సంఘటనపై రంపచోడవరంలో ఏఎస్పీ హేమంత్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. సో ఈరోజు ఎందుకు పిలవడం జరిగిందంటే, మన పోలవరం జిల్లా పోలీస్ ఒక మంచి ప్రాపర్టీ థెఫ్ట్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. పర్టికులర్లీ అడ్డతీగల పోలీస్ స్టేషన్ వాళ్ళు. సో మన ఆనరబుల్ డీజీపీ సార్, ఐజీపీ సార్ అండ్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మనం ఈ డిటెక్షన్ అనేది చేయడం జరిగింది. ఒక అక్యూజ్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మజ్జి శివప్రసాద్. మన ఎస్ఐ అడ్డతీగల అలాంగ్ విత్ హిస్ స్టాఫ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి, ఈ మన అక్యూజ్డ్ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో దొరకడం వల్ల అతని దగ్గర ఒక ప్రాపర్టీ థెఫ్ట్ చేసింది కూడా దొరికింది. సో అలా మనం క్రాక్ చేయడం జరిగింది ఈ కేసు. అలా అతన్ని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన సైంటిఫిక్ ఇంట్రాగేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ అది చేయడం వల్ల మనకేమని తెలిసిందంటే, ఇతను 13 ప్రాపర్టీ థెఫ్ట్ కేసులో పాల్గొన్నారు. ఇతను 13 డిఫరెంట్ ఇళ్ళల్ని దొంగతనం చేసి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కలిపి ఒక 122.8 గ్రాములు అండ్ సిల్వర్ చూసుకుంటే ఒక 678 గ్రాములు. మొత్తం వీటి విలువ చూసుకుంటే ఆల్మోస్ట్ 14-15 లక్షలు దాకా వస్తుంది. సో ఇది ఇతను దొంగతనం అనేది చేయడం జరిగింది. ఈ 13 కేసులు ఎక్కడెక్కడ దొంగతనం చేశాడంటే, ఒకటి అడ్డతీగల్లో, ఒకటి జడ్డంగిలో, ఒకటి 5 రాజవొమ్మంగిలో, ఇంకా దుచ్చరితిలో ఒకటి, వైరామవరంలో 2, గంగవరంలో ఒకటి, రంపచోడవరంలో ఒకటి, మారేడుమిల్లిలో ఒకటి. మన జిల్లాలో చేసిన దొంగతనాలు ఇతను మోడస్ ఆపరెండి మనం చూసుకుంటే ఏవైతే డే టైమే ఇతను దొంగతనం చేస్తున్నారు,
ఏవైతే ఇల్లులు తాళం వేయకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారో, లేదా తాళం చెవి తాళం గుమ్మం దగ్గర గుమ్మం పైన పెట్టడం, లేదా గుమ్మం తగిలించి పెట్టడం, లేదా పక్కన ఎక్కడో పెట్టి పనులకు వెళ్ళిపోవడం, ఇలాంటి ఇళ్ళని అతను టార్గెట్ చేశాడు. ఆ ఇళ్లలోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి అందులోంచి నగదుని అతను దొంగతనం చేయడం జరిగింది. ఇలా మనం చూసుకుంటే చాలా ఇళ్లలో బీరువాలు కూడా లాక్ చేయడం అంటే మర్చిపోయారు మన ఎవరైతే విక్టిమ్స్ అయితే ఉన్నారో, లేదా ఈ బీరువా కూడా తాళం వేసేసి ఆ తాళంని తీసుకొచ్చి దిండు కింద పెట్టడం, అలా చేయడం వల్ల ఇతను బ్రేక్ ఇన్ అవ్వడం అనేది జరిగింది. నిన్న మనకి ఈ అక్యూజ్డ్ అనేది అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ అన్ని కేసుల్లో ఆల్మోస్ట్ 100% ప్రాపర్టీ రికవరీ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 95 to 96% ప్రాపర్టీ అనేది రికవరీ జరిగింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ జాబ్ మన అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ మన అడ్డతీగల ఎస్ఐ గారు చేసింది. అలాగే ఈరోజు అతన్ని రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైతే ప్రాపర్టీ అతని దగ్గర నుంచి మనం రికవర్ చేసామో అవి ఎవరైతే ఈ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా మనం రిటర్న్ చేయడం అనేది విత్ ఇన్ ద నెక్స్ట్ 2 weeks మనం చేస్తాం. ఇందులో ప్రత్యేకంగా మనం చూసుకుంటే వెరీ గుడ్ వర్క్ చేసిన వాళ్ళు అడ్డతీగల సిఐ గారు నరసింహమూర్తి గారు, అడ్డతీగల ఎస్ఐ వినోద్ గారు, అండ్ కానిస్టేబుల్ రాంబాబు గారు, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ గారు, అండ్ కానిస్టేబుల్ సురేంద్ర గారు. సో వీళ్ళ ఎఫర్ట్స్ అనేవి చాలా వెరీ గుడ్ కమెండబుల్ వర్క్ చేశారు. దానివల్ల ఈ 13 కేసులు అనేవి మనకి డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఈ వ్యక్తి పైన ఒక ప్రీవియస్ కేసు కూడా ఉంది. ఎక్కడండి? జగ్గంపేటలో లాస్ట్ ఇయర్ అతను దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. ఇలాగే డే హౌస్ బ్రేకింగ్ కేసు లో అప్పుడు కూడా అతను పట్టుబడ్డాడు. ఇతను ఈ దొంగతనాలకు దొంగతనాలు చేయడానికి కారణం బెట్టింగ్ యాప్స్ లో ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇతను బెట్టింగ్ చేస్తున్నాడు. సో అందులో ఒకటి తర్వాత ఒకటి మనీ ఇన్వెస్ట్ చేసి లేదా కోల్పోయి ఆల్మోస్ట్ 5-6 లక్షల దాకా ఇతను కోల్పోయాడు. దానివల్ల మన దర్యాప్తులో తెలిసింది ఏంటంటే దానివల్ల ఇతను ఎకనామిక్ స్ట్రెస్ వల్ల ఈ దొంగతనాలు అనేది చేయడం జరిగింది. బెట్టింగ్లకు బానిసై ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తే చివరికి చేరేది జైలుకే అని ఈ ఘటన మరొకసారి నిరూపించింది. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం.